హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము కొత్తిమీర విత్తనాలు ఎలా నాటుకుంటే మనకు ఎక్కువగా ఎట్లా వస్తాయి, మనకు ఎక్కువ కటింగ్స్ కూడా ఎట్లా వస్తాయో మనం చూద్దాం. ఈరోజు మొదటగా మీరు ఏం చేయండి అంటే, మీకున్న గ్రో బ్యాగ్లో కానీ కుండీలో కానీ మీరు ఇలా చుట్టూరా ఒక గాడి పెట్టండి. పెట్టిన తర్వాత దాంట్లో మీరు విత్తనాలు వేయండి. ఈ కొత్తిమీర విత్తనాలు మీరు ఎంత దగ్గరగా ఎక్కువగా వేయచ్చు వీటిని. ఎందుకంటే ఇది మొక్కకు కొద్దిగా సపోర్ట్ ఉండటం వలన మనకు ఇది వాటర్ పోసినప్పుడు కనుక పడిపోకపోవడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఇలా ఒక లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక లైన్ ఇట్లా గీయండి. ఇట్లా ఇంకో లైన్ గీయండి. ఇట్లా చుట్టూరా మళ్ళీ రౌండ్గా గీయండి. గీసిన తర్వాత మళ్ళీ మీరు దీంట్లో కూడా విత్తనాలు వేయండి. ఇట్లా అన్ని ప్లేస్లో సరిగ్గా విత్తనాలు పడే విధంగా మీరు వేయండి. నెక్స్ట్ మళ్ళీ ఒక రౌండ్ గీయండి. ఇలా మళ్ళీ ఒక రౌండ్ గీయండి. గీసిన తర్వాత మళ్ళీ వాటిలలో విత్తనాలు వేయండి. మళ్ళీ ఒక రౌండ్ గీయండి. మళ్ళీ విత్తనాలు వేయండి. ఇలా మీ కుండీని బట్టి ఎన్ని రౌండ్లు వస్తే అన్ని రౌండ్లు విత్తనాలు వేయండి. మళ్ళీ మీకు అవకాశం ఉంటే మళ్ళీ ఒక రౌండ్ వేయండి. ఇలా వేసిన తర్వాత మీరు మీ దగ్గర ఏదైనా కంపోస్ట్ కానీ ఉంటే ఇట్లా మీదకి వెళ్ళి చల్లండి. లైట్గా చల్లేసి మీరు వీటిని ఇట్లా లేవల్గా చేసేయండి. ఇలా విత్తుకోవడం వలన మనకు కరెక్ట్గా మొలుస్తాయి. మొలవటం వల్ల మనకు ఒకదానికొకటి పడిపోకుండా సపోర్ట్గా ఉండి చాలా మంచిగా వస్తాయి. ఇలా మీరు కొత్తిమీర విత్తనాలు ఇలా నాటుకోవచ్చు.